నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ చికెన్ గున్యా. చికెన్ గున్యా జ్వరం అనేది మనకు వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుందండి. ఇది సాధారణంగా దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ దోమకాటు కూడా ఏడిస్ ఈజిప్టి ఆర్ ఏడిస్ ఆల్బోప్టికస్ అనే దోమకాటు వల్ల వచ్చే అవకాశం ఉంటుందండి. దీన్ని టైగర్ మస్కిటో అని కూడా అంటారు. ఇది సాధారణంగా పగటిపూట దోమకాటు వల్ల వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ దోమకాటు వల్ల ఈ వైరస్ అనేది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మనకు వ్యాధి లక్షణాలు ఏదంటే తీవ్రమైన జ్వరం ఉంటుంది. అంటే 102, 103, 104 టెంపరేచర్ వరకు బాడీ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుందండి. విపరీతమైన జాయింట్ పెయిన్స్, తీవ్రమైన తలనొప్పి, నడుము నొప్పి, మజిల్ పెయిన్స్ ఉండే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్కసారి శరీరం అంతటా ర్యాష్ రావడం, అంటే ఎరుపుదనం ఉండడం. ఎరుపుదనం కూడా ఎలా ఉంటుందంటే మధ్య మధ్యలో కొంచెం నార్మల్ స్కిన్ ఉండడం, ఆ మధ్యలో జాజులాగా ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంటుందండి. కొంతమందిలో ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. దీన్నే మ్యాక్యులోపాపులర్ ర్యాష్ అని కూడా అంటాము. చాలా వరకు దీనికోసం బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడడం వల్ల కొంచెం ముక్కు మీద కానీ చెవుల దగ్గర కానీ కొంచెం నల్లగా డిస్కలరేషన్ అయ్యే అవకాశం ఉంటుందండి. దాని తర్వాత ఓవర్ ద టైం పీరియడ్, అంటే ఒక 7 to 10 days టైం పీరియడ్లో ఒక్కొక్కసారి దాంతకదే తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఇది కూడా ఒక రకమైన వైరల్ ఫీవరే కాబట్టి దీనికి కూడా సిమ్టమేటిక్ ట్రీట్మెంటే ఉంటుందండి. అంటే ఎప్పుడైనా సరే చాలా వరకు డీహైడ్రేషన్ ఉంటుంది కాబట్టి వైరల్ ఫీవర్లో మంచిగా వాటర్ అనేది చాలా మంచిగా తాగాలండి. డైలీ 3 to 4 liters వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. అండ్ యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ వాడాల్సిన అవసరం ఉంటుంది. స్పెసిఫిక్గా డయాగ్నోసిస్ వచ్చేసి ఎలిసా టెస్ట్ ద్వారా చికెన్ గున్యా వైరస్ని డిటెక్ట్ చేయడం జరుగుతున్నది. ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి సంప్రదించాలి. థ్యాంక్ యూ.